హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ కొంచెం స్పెషల్. ఎందుకంటే ఇది అమ్మ చేతితో చేసిన చికెన్ కర్రీ. మనం బయట ఎంత హోటల్ ఫుడ్ అయితే తిన్నా అమ్మ వండిన కర్రీలో ఉండే ఆ టేస్ట్, ఆ ప్రేమ అది వేరే లెవెల్. ఈ రెసిపీలో ఎక్స్పెన్సివ్ ఇంగ్రీడియంట్స్ లేదు, కానీ ఎక్స్పీరియన్స్, ఓపిక మాత్రం ఫుల్గా ఉంటాయి. సో ఫుల్ వీడియో చూసేద్దాం. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కొత్తిమీర. అలాగే ఇక్కడ నేను 500 గ్రామ్స్ వరకు చికెన్ తీసుకుంటున్నాను. ఇలా చికెన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1.5 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. తర్వాత 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం పెద్ద స్పూన్ తోటే యాడ్ చేస్తున్నారు. తర్వాత దీనిలోకి చిన్న స్పూన్తో 1.5 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేశారు. దీనిలోకి 2 స్పూన్స్ వరకు కారం కూడా యాడ్ చేస్తున్నారు. మీరు స్పైస్ ఎక్కువగా తినేవారైతే మరొక స్పూన్ యాడ్ చేసుకోండి. పచ్చిమిర్చి వేసాం కాబట్టి 2 స్పూన్స్ సరిపోతాయి. తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా ఒకసారి మసాలాలన్నీ ముక్కలకు పట్టించాలి. చికెన్ని మనం క్లీన్ చేసుకున్నప్పుడు వాటర్ మొత్తం కూడా డ్రైన్ చేయాలంట, లేదంటే కర్రీ వాటరీగా అవుతుందంట. ఈ విధంగా మసాలాలన్నీ ముక్కలకు పట్టించిన తర్వాత ఇక్కడ ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నారు. ఆయిల్ వేసిన తర్వాత మరొకసారి మొత్తం కూడా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తాన్ని కూడా మిక్స్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే మన చికెన్ పీసెస్ అనేవి మసాలాతో సెట్ అయిపోతాయి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని దానిలోకి ఇక్కడ 2 పావుల వరకు ఆయిల్ యాడ్ చేస్తున్నారు. అంటే ఒక 5 స్పూన్ల వరకు ఆయిల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఆయిల్ వేడిన తర్వాత దీనిలోకి జీలకర్ర మరియు 2 లవంగాలు యాడ్ చేస్తున్నారు. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి వేసినప్పుడు జాగ్రత్త. తర్వాత ఇందాక మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 చిన్న ఆనియన్స్ తీసుకున్నాను. ఈ ఆనియన్ని మాడిపోకుండా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇలా కలుపుతూ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా మాడిపోతే టేస్ట్ కూడా మారిపోతుంది. సో మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా కలుపుకోవాలి. ఈ వీడియోలో చూపించిన విధంగా కొంచెం కలర్ చేంజ్ అయితే మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తాన్ని కూడా ఇలా కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా ఒకసారి కలుపుకోవాలి. ఇలా ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి కలుపుకొని పచ్చి వాసన పోయేంత వరకు కూడా మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూతను పెట్టుకోవాలి. ఇక్కడ మేము కుక్కర్ మూతనే పెట్టేసాము. మీరు నార్మల్గా ఏ మూత అయినా కానీ పెట్టుకొని కుక్ చేసుకోవచ్చు. ఇలా ఒక 5 నిమిషాల పాటు మూతని ఉంచి బాయిల్ చేసుకోవాలి. తర్వాత మూత తీస్తే ఇలా మనకి వాటర్ అనేది రిలీజ్ అవుతుంది. మనకు చికెన్ పచ్చి వాసన పోయేంత వరకు కూడా ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. 5 నిమిషాల తర్వాత మరొకసారి మూతను తీసినట్లయితే ఇలా మనకి చికెన్ అనేది కుక్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇందులోంచి మనకి సూప్ కూడా వచ్చేస్తుంది. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదా, వీడియోలో చూస్తున్నారు కదా, ఇది మనకి పర్ఫెక్ట్ అన్నమాట. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకోవాలి.
ఇక్కడ 1½ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేస్తున్నాము, అది కూడా గల్ల ఉప్పు. మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి. మీరు నార్మల్ సాల్ట్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లోకి కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ని పెట్టేసి విజిల్ పెట్టుకోవాలి. ఇక్కడ మేము 2 విజిల్స్ ఇస్తున్నాము. మీరు మీ కుక్కర్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మంటని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. ఒకవేళ మీకు చికెన్లో సూప్ ఎక్కువ కావాలి అనుకుంటే కుక్కర్ విజిల్ పెట్టే ముందు చికెన్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని విజిల్ పెట్టేసుకోండి. తర్వాత 2 విజిల్స్ తర్వాత మూత తీసి మరొకసారి స్టవ్ ఆన్ చేసుకొని ఒక 3 నిమిషాల పాటు మళ్ళీ ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలోకి కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మసాలా బాగా కుక్ అయితే కర్రీ ఆటోమేటిక్గా టేస్టీగా వచ్చేస్తుంది. కొత్తిమీర యాడ్ చేశాక ఫ్లేమ్ ఆఫ్ చేసి 5 మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వాలి. రెస్ట్ ఇచ్చినప్పుడే కర్రీ ఫుల్ టేస్ట్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అమ్మ చేసిన చికెన్ కర్రీ రైస్తో తిన్నా చపాతీతో తిన్నా కర్రీ టేస్టీగానే ఉంటుంది. చూసారు కదా చికెన్ ఎంత బాగా కుక్ అయిపోయిందో. మరి చాలా టెంప్టింగ్గా ఉంది కదా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మన అమ్మ వంటల వేదిక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. అలాగే మీ అమ్మ చేసిన వంటల్లో మీకేది ఇష్టమో కూడా కమెంట్లో చెప్పండి.